హే గుడ్ మార్నింగ్. ఈరోజు సాయంత్రం 6 అయింది. ఎలా ఉందో చూస్తున్నారా? నేను చూసింది చూస్తుంది అంత నిజమేనా? ఒకసారి బ్రిడ్జ్ డిస్కనెక్ట్ అయిందా ఒక ఊరికి ప్రపంచానికి కనెక్షన్ పోయినట్టే. ఏమిటండి మీరు మాట్లాడేది? దగ్గర ఫ్లైఓవర్స్ లాగా ఇవి కూడా చాలా టైం ఉందంట. కింది స్థాయి వాళ్ళకి అర్థం కాదు, మాస్ వాళ్ళకైతే అర్థం కాదు. ఇదైతే నిజంగా అడ్వెంచరస్గా ఉంది చాలా. భయం వదులు, గెరిచ్చుడు. వైకింగ్ స్నాక్స్ అంట. అంటే ఎస్. Oh, nice. నాకైతే మాట్లాడే చేపను చూడాలని చాలా క్యూరియాసిటీ. ఇవే తగ్గించుకుంటే మంచిది. డాల్ఫిన్లా ఉన్నాయి కదా, అవి ఆర్కస్. అవి ఇంకా అవి హంబ్యాక్ వేల్స్ అనేది కంప్లీట్గా పైకి రాలేదు, చాలా వెయిట్ ఉంటాయి కదా. 8,000 kilometers ట్రావెల్స్ అంటే ఆల్మోస్ట్ జర్మనీ నుంచి ఇండియా అంత డిస్టెన్స్ అనమాట. గూగుల్ మ్యాప్స్ కూడా లేకుండా వెళ్ళి అక్కడ బ్రీడింగ్ అయ్యి ఎవరైతే నచ్చారో ఆ మేల్ సెలెక్ట్ చేసుకొని అక్కడ బ్రీడింగ్ చేసి అక్కడ డెలివరీ చేస్తాయి అన్నమాట. హే గుడ్ మార్నింగ్. ఈ నార్దర్న్ లైట్స్ ఏమో కానీ నేనే ఒక ప్రాజెక్టర్ కొనుక్కొని టెర్రస్ పైకి ఎక్కి గ్రీన్ కలర్ లైట్ వేసుకొని చూసుకొని హ్యాపీగా పడుకోవడం బెటర్ అనిపిస్తుంది అని అడిగితే. ఈరోజు మళ్ళీ రెడీ అయ్యి ఫాస్ట్గా ఆఫీస్కి వెళ్ళేది ఉంది. ఇప్పుడు మోస్ట్ ఇంట్రెస్టింగ్ థింగ్, ఇలాంటి ఒక వెదర్లో నేను చెప్పాను కదా చాయ్ తాగితే బాగుంటుందని. నిజంగానే చాయ్ తాగిపోతున్నా. చాయ్ తాగి హ్యాపీగా బ్రేక్ఫాస్ట్ చేసి అప్పుడే ఆఫీస్కి వెళ్తా. ఓకే, ఎంతైనా బీయింగ్ దేశీ ఈజ్ వాట్ మేక్స్ మీ హ్యాపీ. బీ దేశీ, ఓకే, డోంట్ బీ విదేశీ. చాలా సెకలు ఉన్నారు నీలో. ఈరోజు అయితే ఫుల్ స్నో పడుతూనే ఉంది, దారుణంగా ఉంది. ఇక్కడ బయట సిచ్యువేషన్ చూపిస్తాను మీకు. ఈరోజు సాయంత్రం 6 అయింది. ఎలా ఉందో చూస్తున్నారా? నేను చూసింది చూస్తుంది అంత నిజమేనా? ఇక్కడ అందరూ టూర్ బుక్ చేసుకుని వాళ్ళందరూ మళ్ళీ ఇక్కడ బస్ స్టాప్లో వెయిట్ చేస్తున్నారు అనమాట. అందరూ టూర్ బుక్ చేసుకొని మళ్ళీ వెళ్తారనమాట లైట్స్ చేస్ చేయడానికి. అవసరమైతే ఎంత దూరమైనా వెళ్ళి ఆ క్లియర్ స్కైలో నార్దర్న్ లైట్స్ చూడాలనేది అందరి టార్గెట్. మన బస్ అయితే ఇంకా రాలేదు. నేను ఒక సెకండ్ కంగారు పడ్డాను మనం ఏమైనా లేట్ చేసామని, బట్ అలా ఏం లేదు. ఒక్కరికి 100 euros రఫ్గా పడుతుంది, డిపెండ్స్. మినీ బస్ అయితే ఎక్కువ ప్రైస్, పెద్ద బస్ అయితే కొంచెం తక్కువ ప్రైస్. ఓకే, ఈరోజు ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో నేను రికార్డ్ చేసి చూపించడానికి ట్రై చేస్తాను. లెట్స్ సీ. కంపల్సరీగా నార్దర్న్ లైట్స్ చూస్తామని గ్యారంటీ ఎవడూ ఇవ్వట్లేదు. ఇది పెద్ద గ్యాంబ్లింగ్ గేమ్లా అనిపిస్తుంది నాకు. కనిపిస్తాయా కనిపించలేదో, నువ్వైతే డబ్బులు కట్టాలి వాళ్ళకి, అంతే. ఎందుకు కట్టాలి నీకు శిస్తు? వాడు వచ్చాడు, లోపల ఎక్కించాడు, పేర్లు పిలిచి. చిన్న మినీ వ్యాన్ ఇది. చిన్న అంటేనే మినీ వ్యాన్ కదా. వాడు వస్తాడు, మనకి ఫస్ట్ సీట్ దొరికింది లక్కీలీ. ఈరోజు బయట వ్యూ కూడా అక్కడి నుంచి క్యాప్చర్ చేయడానికి ట్రై చేద్దాం. మీరు హ్యాపీ కదా? ఇలాంటి వెదర్ కండిషన్లో డ్రైవ్ చేయడం చాలా కష్టం. ఎందుకంటే ఎప్పటికప్పుడు ఆ గ్లాస్ వచ్చి అలా స్నో వల్ల బ్లాక్ అయిపోతుంది విజిబిలిటీ. మళ్ళీ హీటర్ ఆన్ చేసుకుంటే అప్పుడు గ్లాస్ కొంచెం క్లియర్ అవుతుంది. సో టఫ్ వెదర్ కండిషన్స్లో డ్రైవింగ్ చేయడం వస్తే సమ్మర్స్లో కూల్ రోడ్స్ పైన ఎవడైనా డ్రైవ్ చేస్తాడు. ఇలాంటి వెదర్లో డ్రైవ్ చేసినట్టు ఒక రేంజ్ ఉంటుంది. మనం సిటీ నుంచి స్లోగా బయటకు వస్తున్నాం, ఎందుకంటే చూసారా రోడ్ ఎంత చిన్నగా అయిపోయిందో. అండ్ ఇది బ్రిడ్జ్ ఉంది కదా, ఈ బ్రిడ్జే ఈ ఐలాండ్, ఇది ట్రోమ్జోనే ఐలాండ్. ఈ ఐలాండ్కి అదర్ సిటీస్లోకి కనెక్షన్ బ్రిడ్జ్ అనమాట ఇది. లేదంటే నార్మల్గా ఐలాండ్ నుంచి కనెక్షన్ ఉండదు కదా, వాటర్లోనే వెళ్ళాలి, బోట్లోనే. అలా కాకుండా ఇలా రోడ్లో వెళ్ళాలంటే ఈ బ్రిడ్జ్ చాలా ఇంపార్టెంట్. నేను ఇప్పుడు మీకు బయట చూపిస్తున్నాను కదా, కొంచెం వాటర్ ఉంది. ఇదంతా దాటి వెళ్ళాలంటే ఈ బ్రిడ్జ్లో నుంచి మాత్రమే పాసిబుల్. ఒక్కసారి బ్రిడ్జ్ డిస్కనెక్ట్ అయిందా ఒక ఊరికి ప్రపంచానికి కనెక్షన్ పోయినట్టే. ఏమిటండి మీరు మాట్లాడేది? ద హంట్ హ్యాస్ బిగన్. ఆల్రెడీ మొత్తం డార్క్ అయిపోయిందంటే మనం సిటీలోంచి బయటకు వచ్చామన్నమాట. కానీ స్నో మాత్రం ఆగలేదు. ఇంత తుఫాన్లో మనం నిజంగానే లైట్స్ కనిపిస్తాయో చూద్దాం. చుట్టూ ఒక్క మనుషులు కూడా లేరు. మీరు ఇలాంటి ప్లేస్లో ఉంటారా నిజంగానే? అంటే అది because of the traffic, and that is the only road. Whatever is coming and leaving Tromsø is through this road.
ఏమంటారు మూర్తి? వాడు ఏం చెప్తున్నాడంటే ఈ విలేజ్ వాళ్ళు అటు ఇటు వెళ్ళడానికి కష్టం అంటే ఈ రోడ్ వల్ల తొందరలో బ్రిడ్జ్ కావాలంటే వీళ్ళకి ఆ బ్రిడ్జ్ ఉంటే ఈ వెహికల్స్ అందరూ ఇలా వెళ్ళకుండా వాళ్ళని డిస్టర్బ్ చేయకుండా ఉంటారంట. సో ఒక బ్రిడ్జ్ అయితే కన్స్ట్రక్షన్ చేస్తున్నారంట. ఇప్పుడేమన్నాడు మూర్తి గారు? మన దగ్గర ఫ్లైఓవర్స్ లాగా ఇవి కూడా చాలా టైం ఉందంట. కింది స్థాయి వాళ్ళకి అర్థం కాదు, మాస్ వాళ్ళకైతే అర్థం కాదు. వాడు ఇప్పుడు హై బీమ్లో డ్రైవ్ చేస్తున్నాడు. ఇలాంటి ఒక వెదర్లో వెళ్ళాలంటే మనం హై బీమ్ వేసుకోవాల్సిందే. బట్ ఎప్పుడైతే ఎదుటి నుంచి వెహికల్స్ వస్తున్నాయో వెంటనే వాడు హై బీమ్ డెమ్ చేస్తున్నాడు అనమాట. మన దగ్గర కొంతమంది వెహికల్స్ డ్రైవ్ చేసి ఇలా చేస్తారు, ఇలా చేయరు. ఫుల్ హై బీమ్లో వస్తారు. అండ్ వెరీ డిఫికల్ట్ టు డ్రైవ్ ఆపోజిట్ నుంచి వచ్చే వాళ్ళకి. డౌన్ చేస్తాడు లేదా వచ్చేసారా, అప్పుడు డౌన్ చేస్తాడు, మళ్ళీ ఆన్ చేస్తాడు. చూడండి ఇక్కడ 7:30 అయిన టైమ్. యాక్చువల్లీ 6 o'clock స్టార్ట్ అయ్యాం కదా. 7:30కి ఒక చిన్న బ్రేక్ ఇచ్చాడనమాట. ఇలా ట్యాంక్ స్టిల్ దగ్గర స్టఫ్ కావాలంటే చాక్లెట్ లాంటివి కూడా దొరుకుతాయి. అండ్ వాష్రూమ్ చేయాలంటే వాష్రూమ్ చేయొచ్చు. అది మ్యాటర్. ఫ్రెండ్స్ చూసారా అంత వర్స్ట్గా ఉందో ఇక్కడ. విండ్ 25 meters per second అంట. అంత స్పీడ్గా వస్తుంది. బయట నించుంటే మనల్ని తోసుకుంటూ వెళ్ళిపోతుంది. హారిజాంటల్గా స్నో కొడుతూనే ఉంది. చాలా దారుణంగా ఉంది బయట. ఇలాగే కొడితే బ్రిడ్జ్ కూడా క్లోజ్ చేసేస్తారంట. ఇదైతే నిజంగా అడ్వెంచరస్గా ఉంది చాలా. భయం వదులు, గెరిచ్చుడు. ఈరోజు అసలు లైట్ చూస్తామో లేదో తెలియట్లే. మీరే అనుకుంటున్నారు? అది అవదమ్మా. ఇదొక అండర్ వాటర్ టనల్ అంట. డీప్ వాటర్ కింద నుంచి వెళ్తున్నాం. 65 meters అండర్ వాటర్ అంట. మన పైన వాటర్ ఉంది యాక్చువల్లీ. క్రేజీ బ్రో. దీన్ని చిన్న టనల్ అయినా కూడా దీన్ని ఇక్కడ రోలర్ కోస్టర్ టనల్ అంటారంట. ఇప్పుడు అలా కూడా రాస్తున్నారు అన్నమాట. ఓ అటు ఇటు జిగ్జాగ్గా ఉంది కాబట్టి. బట్ మరీ వాడు ఇచ్చినంత బిల్డప్ అయితే లేదులే, మామూలుగానే ఉంది. వాడు కింద దిగాడు. ఇక్కడైతే కనిపించింది. అటు ఇటు తిరిగాడు ఒక అరగంట. ఇప్పుడు డాక్టర్స్ వచ్చి మేము చాలా ట్రై చేసాం కానీ పేషెంట్ చచ్చిపోయాడని చెప్పేలాగా లోపలికి వస్తాడు. ఫేస్ డల్గా పెడతాడు. ఇంకా మనం ముందుకు వెళ్ళాలి అంటాడు. చూద్దాం. చూడండి రావట్లేదండి. మొత్తం బొక్క గైస్. మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవాలంటాడేమో అప్పుడు. నేను అనుకున్నాను ఇదన్నీ ఒక జాబ్, ఇదన్నీ ఒక బతుక అని. కానీ వాడి నెలకి 30,000 సంపాదిస్తున్నాడు. 30,000 యూరోలు అంటే 40,000. అంటే మీరే ట్రాన్స్లేట్ చేసుకోండి. అంటే మీరే ట్రాన్స్లేట్ చేసుకోండి, కన్వర్ట్ చేసుకోండి. ఎప్పుడో సాయంత్రం 6 గంటలకు మొదలెట్టాడు బ్యాటింగ్. 11 అవుతుంది. ఆపరా బాబు. అమ్మయ్య ఫైనల్గా ఇడికి బుక్ దొరికింది. నువ్వు కొంచెం రోడ్డు తోలు తగ్గించాలి. ఇదిగో బంటి, ఇవే నార్దర్న్ లైట్స్. సరిగ్గా చూసుకో. నేనైతే అస్సలు నమ్మలేకపోతున్నాను గైస్. ఇంతగా లైట్స్ని కళ్ళతో చూడడం. నాకైతే ఫోన్లో క్యాప్చర్ చేయడం రావట్లేదు. ఇంకో ఎవరో క్యాప్చర్ చేసి ఇస్తుంది. స్పెక్టాక్యులర్, మార్వెలస్, అమెజాన్. సో అలా ఈరోజు నార్దర్న్ లైట్స్ చూడడం జరిగింది. ఐ విల్ షేర్ మోర్ డీటెయిల్స్. అంటే వీడియోలో మొత్తం క్లియర్గా రాలేదు, బట్ చాలా బాగుంది. హెవీ స్టార్మ్ నడుస్తుంది. లుక్. ఎంత స్ట్రాంగ్ విండ్స్ ఉన్నాయితే ఈరోజు. ఎనివే వాడు ఇప్పుడే డ్రాప్ చేసాడు. 3 అయింది మార్నింగ్. లోపలికి వెళ్ళిపోవాలి. మన స్నాక్స్ అంటే ఏం తింటాం? మోస్ట్లీ నూడిల్స్ లేకపోతే చాట్, సమోసా చాట్ ఇలాంటివి కదా తింటాం. బట్ వీళ్ళు స్నాక్స్ చూసారు ఎలా ఉన్నాయో. వైకింగ్ స్నాక్స్ అంట. అంటే వేల్, రెయిన్డియర్, మూజ్ ఇలాంటి యానిమల్స్ అన్నిటిని, వాటి మీట్ని చిన్న చిన్న చిప్స్ కింద పెట్టి స్నాక్ అని పెట్టి ఇక్కడ అమ్మేస్తున్నారు. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. వైకింగ్ స్నాక్స్ అంటే, వైకింగ్స్ అంటే ఒక టైప్ ఆఫ్ గ్రూప్. అంటే ట్రైబల్స్ కాదు, బట్ ఒక టైప్ ఆఫ్ నేటివ్ గ్రూప్. ఇక్కడ లోకల్ పీపుల్ వీళ్ళు. వైడ్ వెరైటీ ఆఫ్ చాక్లెట్స్ ఉన్నాయి. నార్మల్ ప్యాక్డ్ బ్రాండెడ్ చాక్లెట్స్ కాకుండా ఇలా అన్ప్యాక్డ్ చాక్లెట్స్ కూడా ఉన్నాయి. సో యూ కెన్ టేక్ ఎ లుక్. చాక్లెట్స్ అండ్ గమీస్ అండ్ స్టఫ్ లైక్ దిస్ అన్నీ ఇక్కడ ఉన్నాయి. సో ఎవరైతే ప్యాక్డ్ బ్రాండెడ్ అంటే తెలిసిన రెగ్యులర్ చాక్లెట్స్ కాకుండా లోకల్ చాక్లెట్స్, లోకల్ చిన్న చిన్న లూస్ టైప్లో ఉన్నవి ప్యాక్ చేయాలనుకుంటే యూ కెన్ డూ దిస్. నైస్. Oh, nice. సో ఇక్కడ వచ్చింది చూడు. ఇవన్నీ అటాక్ చేయకపోతే చాలు నచ్చి. లయన్స్ అని ఎందుకు పెట్టారు నేమ్ దీనికి? బాగా చిల్ అవుతుంది.
బాగుంది కదా, హ్యాపీగా ఈఎంఐలు కట్టక్కర్లేదు, బిల్స్ కట్టక్కర్లేదు, లోన్స్ కట్టక్కర్లేదు, రిలాక్స్ లైఫ్, దేని గురించి టెన్షన్ లేదు. కాన్సెప్ట్ సింపుల్. మీకు నచ్చిన కాన్సెప్టా? సో దాని పేరు లియో అంట. అది స్కార్ఫ్తో అలా ఆడుకుంటాడు. దాని వాళ్ళ మదర్ ఫాదర్ కూడా అలానే ఆడుకునేవారంట. బట్ వాళ్ళు ఇప్పుడు పెద్దవి అయిపోయినాయి అంటే అలా ఆడుకోవట్లేదంట. ఇట్ వాస్ వెరీ ఫన్, వెరీ క్యూట్. ఎలా అంటే అటు స్కార్ఫ్ ఎత్తుతో ఆడుకుంది. ఈ ప్రాసెస్లో నేను మొత్తం గ్లాస్ కూడా క్లీన్ చేయించారు నాతో. అండ్ మనం కూడా అంతే కదా, మనం పెద్దయ్యాక కొన్ని చిన్న చిన్న విషయాలు, చైల్డిష్ థింగ్స్ ఎంజాయ్ చేయడం మానేస్తాం. ఇక్కడ ఏదో ఉంది, మీట్ అవర్ సీల్స్, టర్న్ ద వీల్ టు ఎక్స్ప్లోర్ అని. ఓకే, ఒక్కొక్కటి చెప్తే దాని డీటెయిల్స్ వస్తున్నాయి అంతే. బెల్లా దాని డీటెయిల్స్, ఫీమేల్, వెయిట్ 300 kgs ఉంటుంది అది ఒకటి. ఎప్పుడు పుట్టిందో కూడా చెప్తా, 2003లో పుట్టిందంటే ఇది. ఎనర్జెటిక్, న్యూ ఛాలెంజెస్ ఇష్టం అంట. మరి హ్యూమన్కి దీనికి పెద్ద డిఫరెన్స్ ఏం లేదా? సైజ్ ఎక్కువ ఉంటే కూడా, పెద్ద హెవీ వెయిట్ సైజ్ ఉంటే కూడా హైయెస్ట్ జంప్ చేస్తుందంట అదే. సో అర్థం చేసుకోండి దీన్ని బట్టి. ఇట్స్ నాట్ వాట్ వీ లుక్, ఇట్స్ ద ఎనర్జీ వీ హ్యావ్. ఇంగ్లీష్ ఏంట్రా? ఇది అట్లాంటిక్ సిఓడి ఫిష్ అంట. సిఓడి అంటే క్యాష్ ఆన్ డెలివరీ కాదు. బాగుంది కదా, అంటే మామూలు అక్వేరియం టైప్ ఫిషెస్ మన దగ్గర చూసిన ఫిష్ లాగే ఉంటాయి. బట్ స్టిల్ కొంచెం డిఫరెంట్గా ఉండొచ్చు. 30% ల్యాండ్ మీదే ఇంత వింత జంతువులు, మనుషులు, స్నేక్స్, రెప్టైల్స్ అనుకుంటారు, రకరకాల యానిమల్స్ అన్నీ ఉంటే 70% ఓషన్లో ఎంత వింత క్రియేచర్స్ ఉంటాయి. డీప్ ఓషన్లో ఎన్ని సీక్రెట్స్ ఉంటాయి. జ్ఞానం ఇస్తున్నావు కదా. క్రేజీ క్రియేచర్స్ ఉంటాయి. వాటి బిహేవియర్స్ అలా ఉంటాయి. అలా చాలా క్యూరియాసిటీ నాకు ఎప్పుడు ఉంటుంది. కానీ నేను దాన్ని ఏం చేయలేను, ఎవరు చేయలేరు, దానికి ఏమీ చేయట్లేదు ఎవరు. ఇక్కడ ఈ ఫిష్ చూసారా, డోర్ మ్యాట్ లాగా ఎలా పడుకుని ఉందో, వెంటనే కదిలింది. బట్ అసలు ట్రాన్స్పరెంట్గా ఉంది. దాని మీద ఆ స్టోన్స్కి సరిపోయింది. బట్ యాక్చువల్లీ ఇట్స్ మూవింగ్, ఫ్లాట్గా ఉంది. అంటే దాని లోపల ఇంకే ఆర్గాన్స్ లేవు అనేలా ఉంది. చిన్న ఎండి చేపలు ఇవంటే ప్రాపర్ మన మార్కెట్లో దొరికే చేపల్లో ఉన్నాయి. కొంచెం నాకైతే మాట్లాడే చేపను చూడాలని చాలా క్యూరియాసిటీ. ఇవే తగ్గించుకుంటే మంచిది. ఓ అమ్మా, క్రాబ్స్ ఇంత డేంజరస్గా ఉన్నారా బాబు? చూసారా ఫ్రెండ్స్, ఎక్కడ చేయి పెడితే ఎక్కడి నుంచి కట్ చేసేస్తో తెలియదు. దీనికి ఏదో పేరు ఉంది, రెడ్ కింగ్ క్రాబ్ అంట. 8 kg ఉంటుంది ఒకటి. ఇది షార్క్ టీత్ అంట. ఏంటిది ఎంత ఉంది? ఈ టీత్తోనేగా వేసేస్తుంది మనల్ని. బయటకు వచ్చాక ఇలా అయిపోయింది, కానీ లోపల ఉన్నప్పుడు చాలా ఫ్రెష్గా, వెరీ స్ట్రాంగ్గా ఉంటుంది. మీకు విషయం తెలుసా, ఇప్పుడు వెళ్ళబోయేది ఏంటో తెలీదండి. ఈ నార్వీయన్స్ యాక్చువల్గా చాలా క్వైట్ పీపుల్ అంట. అంటే ఎవరితో ఊరికే మాట్లాడరు, కానీ ఎవరికైనా హెల్ప్ కావాలంటే చేస్తారు. కానీ ఊరికే వెళ్ళి సొల్లేసేదే ఉండదు. స్ట్రేంజర్స్తో హాయ్ హలో ఎవరిలో ఉన్నావు మామది బాగున్నావా అలా ఉండదంట. అరే నిజం చెప్పురా, నీ ముఖం చూస్తుంటే నాకేదో తేడా కొడుతుంది. ఇక్కడ కనిపిస్తుంది కదా మెక్డానల్డ్స్, ఇది మొత్తం మన హోల్ ప్లానెట్లో నార్దర్న్ మోస్ట్ లాస్ట్ అవుట్లెట్ అనమాట. అంటే ఇంకా దీని తర్వాత ఇంకా మెక్డీ లేదు. అది దీని తర్వాత ఇంకో మెక్డీ లేదు. ఇదే నార్త్ మోస్ట్ లాస్ట్ మెక్డీ షాప్. ఇది వీళ్ళ కరెన్సీ చూసారా అంటుందో. ఇప్పుడు ఇక్కడ నేను క్యాష్ పే చేయబోతున్నాను, నార్వేయన్ కరెన్సీ అంట. ఇది మీరు షిప్ ఇది వేసుకున్నారు చూసారా, మనం గాంధీజీ వేసుకున్నట్టు. సో చెప్పాను కదా, ఇది వరల్డ్లోనే లైక్ నార్దర్న్ మోస్ట్ ఏరియాలో లాస్ట్ అవుట్లెట్ మెక్డొనాల్డ్స్ ఇక్కడ ఉంది. ఇక్కడ చూస్తే మనకి ఇట్స్ వెరీ క్లియర్లీ రిటన్. ఉప్స్. సో దిస్ ఇస్ నార్దర్న్ మోస్ట్ మెక్డొనాల్డ్స్ ఇన్ ద వరల్డ్. దీని తర్వాత ఇంకా నార్త్ వెళ్తా ఉంటే ఇంకా మెక్డీ అవుట్లెట్స్ లేవు. ఇదే లాస్ట్, అంత టాప్లో ఉన్నాం అన్నమాట మనం. సరే మన టైం అవుతుంది, మనం అర్జెంట్గా వెళ్ళాలి. నార్దర్న్ నార్వే ట్రావెల్ అంట. వీళ్ళు ఒక టూరిస్టిక్ ఏజెన్సీ కంపెనీ. వీళ్ళు డిస్కౌంట్ ఇస్తున్నారు 15%. ఈరోజు రేపు డిస్కౌంట్ ఇచ్చారు. వీళ్ళ సక్సెస్ రేట్ కూడా బాగుందంట. బేసిక్గా మనం ఆన్లైన్లో ఎక్కువ చూసి చెక్ చేయలేదు వీళ్ళు, కానీ వీళ్ళు కూడా బాగానే ఉన్నారు. నిజంగానే మనం ఊటీలో టోపీలు అమ్ముకునే వాళ్ళకి రెడీ అయ్యాం. బట్ తప్పదు, చాలా బయట. బోట్ మొత్తం ఫుల్ ఎక్సైట్మెంట్లో ఉన్నారు. ఎవరు వాళ్ళ ప్లేస్లో కూర్చోట్లేదు. అనిపిస్తుంది కదా ఈ టైమింగ్ వేల్ స్పాటింగ్. సో బేస్డ్ ఆన్
డైరెక్షన్స్ నీ ముందు నీ వెనక నీ పక్కన అని కాకుండా ఇలా టైమింగ్స్లో చెప్తారు. చూడండి 12 o'clockకి 3 o'clockకి 6 o'clockకి అంటే వెనక్కి చూడాలన్నమాట. ఈ మహాసముద్రంలో మనం ఈరోజు ఎక్స్ప్లోర్ చేయబోతున్న వాటిలో రెండే చాలా ఇంపార్టెంట్ నేను చూసిన వాటిలో ఇవి. అందులో ఇవి ఆర్కాస్ ఒకటి. ఆర్కాస్ అనేవి డాల్ఫిన్ ఫ్యామిలీ కాకపోతే అగ్రెసివ్ డాల్ఫిన్ ఫ్యామిలీ అనుకోవచ్చు. అంటే అందులో ఉన్న అగ్రెసివ్ బ్రీడ్ అనుకోవచ్చు. ఇట్లా కిల్లర్ వేల్స్ అని కూడా అంటారు అనమాట. చాలా అటాకింగ్ ఉంటాయి ఇవి చాలా. అండ్ ఆన్ టాప్ ఆఫ్ ఇట్ పక్కన ఉన్నవి సూపర్ హీరోస్ ఆఫ్ ఓషన్ అంటారు. వీటిని హంబ్యాక్ వేల్స్ అంటారు. ఇవి 40 to 50 tons అంత వెయిట్ ఉంటాయి. ఇవి చాలా మంచివి. అంటే మ్యూజిక్, సింపతి, ఎమోషన్, ఇలాంటి ఒక ఫ్యామిలీ బాండింగ్స్, ఆ అలా ట్రెడిషనల్ వాల్యూస్ ఆ టైప్లో అనమాట. అంటే ఎలా ఎందుకంటానంటే ఇవి మేల్ వేల్స్ వచ్చేసి ఫీమేల్ వేల్స్ కోసం పాటలు పాడడం అండ్ అందులో మళ్ళీ లిరిక్స్ మార్చమని పాడడం అండ్ అందులో అప్పటికి నచ్చుతుంది ఫీమేల్ వేల్ కానీ గ్యారంటీ లేదు. అలాంటి ఒక వేల్స్ ఉంటాయి. చాలా క్యూట్ అనిపిస్తుంది అనమాట. అలాంటి ఇక్కడ ఏంటంటే ఈ కాన్సెప్ట్ ఏంటంటే జనరల్గా ఇంకెక్కడ మీకు ఇలాంటి ఒక విజువల్స్ ఉండవు. ఎందుకంటే ఆర్కాస్ ఇంకా ఈ హంబ్యాక్ వేల్స్ రెండింటికి పడదనమాట. కాకపోతే డాల్ఫిన్లా ఉన్నాయి కదా అవి ఆర్కాస్. అవి ఇంకా ఈ హంబ్యాక్ వేల్స్ అనేది కంప్లీట్గా పైకి రాలేదు. చాలా వెయిట్ ఉంటాయి కదా, అప్పుడప్పుడు వస్తాయి అనమాట. ఇక్కడైతే ఇప్పుడు హెవీగా ఫీడింగ్ కోసమే వచ్చాయన్నమాట. అవి ఇక్కడ ఫుడ్ తింటూ అవి ఫుల్గా వెయిట్ గెయిన్ చేసి 8,000 kilometers ట్రావెల్స్ అంటే ఆల్మోస్ట్ జర్మనీ నుంచి ఇండియా అంత డిస్టెన్స్ అనమాట. గూగుల్ మ్యాప్స్ కూడా లేకుండా వెళ్ళి అక్కడ బ్రీడింగ్ అయ్యి ఎవరైతే నచ్చో ఆ మేల్ సెలెక్ట్ చేసుకొని అక్కడ బ్రీడింగ్ చేసి అక్కడ డెలివరీ చేస్తారనమాట. ఆ తర్వాత మేల్ వెళ్ళిపోద్ది అనమాట వదిలేసి. అండ్ ఫీమేల్ వేల్ వచ్చి ఆ బేబీని పెంచి ఆ తర్వాత మళ్ళీ ఈ హంటింగ్ టెక్నిక్స్ అని నేర్పిస్తుంది అనమాట. ఇవెంత మంచివంటే ఆర్కాస్ ఎవరిపైనా అటాక్ చేస్తే వెళ్ళి ఆపడం, ప్రొటెక్ట్ చేయడం, వేరే వాటిని సూపర్ హీరోస్ అంటారు వీటిని. అండ్ వెరీ ఫనీ. ఈ రెండు కలిపి ఇక్కడ ఎందుకున్నాయంటే హెరింగ్ అనే ఫిష్ ఇక్కడే దొరుకుతుంది ఇంత అబండెంట్గా. ఈ రెండు పడకపోయినా కలిసి వర్క్ చేసి ఎవరి ఫుడ్ వాళ్ళు, మా ఫుడ్ మాది, మీ ఫుడ్ మీది, మాకు మేమే మీకు మీరే టైప్లో దిల్ డూ సెటప్ హియర్ అనమాట. సో అయిపోయింది, వాళ్ళంతా ఫుల్ ఎక్సైట్ అయిపోయారు. ఆ పిల్లలు ఇద్దరు ఓవర్ యాక్షన్. ఈ రోజు అంట వన్ ఆఫ్ ద బెస్టెస్ట్ డే అంట. మరి ప్రతి ట్రిప్లో అయితే చెప్తారేమో, మనకు తెలీదు. బట్ ఈరోజు అక్కడే మనకు చూపిస్తున్నారు ఏం చూసారో. సో సర్కిల్ చేస్తారు చూసారా, ఓర్కా ఇంకా హంబ్యాక్ వేల్. మిగిలినవి చాలా రేర్ అనమాట. అవి కూడా ఇక్కడ ఉన్నాయి పాసిబిలిటీస్లో. బట్ ఎక్కువగా ఈ రెండింటిని టార్గెట్ చేశారు. అందరూ హ్యాపీ వచ్చినందుకు, చూసినందుకు. నౌ వీఆర్ గోయింగ్ బ్యాక్ టు ద సిటీ. నేచర్ ఎంత బాగుందిరా. ఎప్పుడు టీవీలోనే కాదు, అప్పుడప్పుడు ఇలా బయట కూడా చూడు. సో మన వెనకాల మీరు చూస్తున్నారు కదా, ఆ ఇద్దరు అమ్మాయిలు మనకి గైడ్ లాగా యాక్ట్ చేస్తారు. అండ్ దెన్ ఆ అబ్బాయిలతో నించున్న ఆమెనే కెప్టెన్ అనుకుంటా ఈ బోట్కి. కెప్టెన్ ఎక్కువంటే బోట్ ఎవరు తీస్తున్నట్టు ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. అలాంటి వాటిలో ఎక్కువ యాక్టివ్గా ఉంటుందండి, యాక్టివిస్ట్ కైండ్ ఆఫ్. అండ్ నార్వేజియన్ కల్చర్లో ఏముందంటే వేల్ హంటింగ్ అనేది అప్పట్లో పార్ట్ ఆఫ్ దేర్ ట్రెడిషన్ లాగా అనమాట. అంటే ఇలా వాళ్ళు ఎక్కువ సీ వాయేజ్లో ఇలా వెళ్ళడం, ఎక్స్ప్లోర్ చేసే పార్ట్లో దే హ్యావ్ టు ఈట్ సంథింగ్ కదా. ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో ఫుడ్ అయిపోతుంది, చేపలు పడతాయి. అదే పాయింట్లో ఎందుకో వేల్ కూడా చంపి తినేవాళ్ళు అనమాట. ఇప్పటికీ రెస్టారెంట్లో వేల్స్ దొరుకుతాయి. మీకు కొంచెం కాస్ట్ నాకు తెలీదు, నేను ఎక్కువ వెళ్ళి ట్రై చేయలేదు. బట్ వేల్ని రెస్టారెంట్లో ఆర్డర్ చేసుకుని తింటారు జనాలు. అన్నీ టేస్ట్ ఉండవు, కొన్ని మనం చేపలు తినేలాగా వేల్ కూడా తింటారంట. అండ్ షీ ఫీల్ సో బ్యాడ్ బికాజ్ అంటే లైక్ తనకి ఎక్కువగా చదువుకుంది కాబట్టి ఆ బయాలజీ, ఆ వేల్స్ గురించి ఎక్కువ తెలిసింది కాబట్టి దే ఆర్ యాక్చువల్లీ వెరీ క్లోజ్ టు సోషల్ అండ్ లైక్ మన హ్యూమన్స్ చాలా క్లోజ్ అని నాకు అనిపించింది చెప్పినప్పుడు, స్టోరీ విన్నప్పుడు. వాటిని చంపడానికి అగెనిస్ట్గా షీఈస్ ఫైటింగ్ అనమాట. అండ్ లైక్ పార్ట్ ఆఫ్ దట్ గ్రూప్. బట్ స్టిల్ ఇప్పటికీ వేల్ని చంపుతూ ఉంటారంట. సో గవర్నమెంట్ ఈస్ నాట్ డూయింగ్ ఎనీథింగ్ అనేలాగా ఆమె చెప్పింది. ఓవరాల్గా ఇట్ వాస్ వెరీ బ్యూటిఫుల్ డే ఈరోజు ఇక్కడ చూసిందని చెప్తుంది. సో యా గైస్, ఇప్పుడు నేను వేల్ వాచ్ తర్వాత డైరెక్ట్గా సామీస్ అనేవాళ్ళు, షామీస్ యాక్చువల్లీ ఇక్కడ ఉండేటప్పుడు అప్పట్లో ఆర్క్టిక్ రీజియన్లో ఉండే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ అన్నమాట. అంటే మన దగ్గర ఎలా అయితే వేదస్ కల్చర్ ఉంటుందో అలా వీళ్ళ కల్చర్. ఒకవేళ మీరు ఇక్కడ మీ కిడ్స్కి ఏమైనా తీసుకెళ్ళాలంటే గిఫ్ట్స్ లాంటివి అవి కూడా ఉన్నాయి. సో ఈ క్యూట్ షూస్ ఉన్నాయి. సో కైండ్ ఆఫ్ ఒకవేళ వింటర్కి క్యూట్ షూస్ చాలా బాగున్నాయి కదా. వింటర్స్ అంటే ఇలాంటి షూస్ తీసుకోవచ్చు. అండ్ వీళ్ళ టిపికల్ అటైర్ ఆల్మోస్ట్ ఇలా ఉంటుంది. మోస్ట్లీ నేపాల్ సైడ్ ఇలాంటి ఫార్మాట్స్ చూస్తామని నాకు అనిపిస్తుంది. వాట్ డూ యూ థింక్? వావ్, రెయిన్డియర్ స్కిన్స్ అంటే ఇవన్నీ జింక తాలూకా స్కిన్తో చేసిన మ్యాట్స్. ఇవన్నీ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్సే కానీ ఇవన్నీ చేత్తో చేశారంట.
హ్యాండ్ మేడ్ షేప్స్ డిజైన్స్ ఇవన్నీ ఏదో ఒక మెషిన్ కింద పెట్టి మాస్ ప్రొడక్షన్ చేసినవి కాదు. ఎలా ఉంది హ్యాట్ మనకి ఫ్రెండ్స్? చాలా బాగుంది కదా. బాగుందనా? నిజం బాగుంది. ఇది తెలుసా, ఇది ఎందుకు మెడలో వేసుకొని నడుస్తూ ఉంటారు అంటే యానిమల్స్కి మెడలో వేసి నడిపిస్తారు, సో దట్ అవి ఎక్కడున్నా వినిపిస్తుంది కనిపిస్తుంది, అంతేగాని మనుషులు వేసుకోరు. ఇది మీరు తప్పుగా ఆలోచించకండి. ఇవే తగ్గించుకుంటే మంచిది. సో అలా ఈ షాప్లో మొత్తం కిడ్స్ నుంచి లేడీస్ వరకు అన్నీ ఉన్నాయి. సో మీరు అలా సిటీ సెంటర్ నుంచి నడుచుకొని వచ్చే స్ట్రైట్గా మెగ్డికి వెళ్తున్న దారిలో మధ్యలో ఇందాక నేను చెప్పిన షాప్ ఉంది, సామీ షాప్. దే కాల్ షామీ అనే వర్డ్ ప్రొనౌన్సియేషన్ వస్తుంది, బట్ లుక్స్ లైక్ సామీ షాప్. ఇందులోపల నేను చెప్పినట్టు ఆ ట్రెడిషనల్ ఐటమ్స్ అన్నీ ఉంటాయి. లైక్ వీళ్ళ బిలీఫ్స్ అప్పట్లో ఆర్టిక్ పీపుల్, ప్రాపర్ ఆర్టిక్ పీపుల్స్. ఇప్పుడు అమెరికా అనగానే రెడ్ ఇండియన్స్ అంటారు కదా, నేటివ్ అమెరికన్స్, అలా అనమాట షామీ పీపుల్. అండ్ ఆల్సో వైకింగ్స్. వీళ్ళు ప్రాబబ్లీ మోస్ట్ పాపులర్ పీపుల్ ఫ్రమ్ దట్ ఎరా. సో అలా 6:30 కల్లా ఎయిర్పోర్ట్కి రీచ్ అయితే నౌ వీ హ్యావ్ ఫ్లైట్ 8:45కి. అంతే. ఈ స్పెట్స్ అంటే మన నిద్ర మొహం కవర్ చేయడానికి కరెక్ట్, ఇది కరెక్ట్గా చెప్పావయ్యా. ఎందుకంటే హార్డ్లీ 2-3 hours పడుకున్నా. సో విత్ ద బ్రేక్ఫాస్ట్ ఐ విల్ ఫినిష్ దిస్ నార్వే జర్నీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీ టైం పెట్టి చూసినందుకు. నేను ఇంకా బెటర్గా చాలా ఇన్ఫర్మేషన్ ఇస్తా. మీ ప్రతి నిమిషాన్ని వాల్యూ అయ్యేలా చేస్తా. అలాంటివి ఏం లేవు. థ్యాంక్స్ ఫర్ యువర్ టైం, వాచింగ్ టైం. I hope you're not too much bored. Until my next vlog. Signing off.